రాశిఫలం బట్టి మన అభివృద్ధి ఆధారపడి ఉంటుంది. అందుకే మీ రాశిని బట్టి వే2 న్యూస్ ప్రతిరోజు ప్రత్యేకంగా ఖచ్చితమైన రాశి ఫలాలను మీకు అందిస్తుంది. డౌన్లోడ్ వే2 న్యూస్ యాప్. కర్కాటక రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. అష్టమ శని, అలాగే శని గోచారీత్యా అష్టమంలో వక్రించి ఉండడం వలన కొన్ని అవకాశాలు మీకు కలిసి వస్తాయి. ఏదైతే రావు అనుకున్నారో రావడం జరుగుతుంది. ఉన్నత పదవులు లభించడం జరుగుతుంది. వ్యాపార విస్తరణకు ప్రారంభంలో ఆటంకాలు ఎదురైనా వ్యాపార అభివృద్ధి చెందుతుంది. అయితే ప్రతి పని కష్టిస్తే కానీ పని పూర్తి కావు. విదేశీ ప్రాజెక్టులు లభించే అవకాశం ఉంది. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు గడ్డుకాలం అని చెప్పచ్చు. మనం అమ్మాలంటే ధర తక్కువ అడగడం, మనం కొనాలంటే ధనం ఎక్కువ చెప్పడం జరుగుతుంది. సరే, వచ్చిన లాభాలకు అమ్మాలని యోచిస్తారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా కాలం కలిసి రానప్పుడు కొంత సమయం కోసం వేచి చూడడం మంచిది. ఉద్యోగంలో ప్రమోషన్, ట్రాన్స్ఫర్కు అవకాశాలు గోచరిస్తున్నాయి. మీ ప్రతిభ పట్ల మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి. సంతాన విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఏర్పడవచ్చు. సంతానం గురించి ఒక దిగులు, ఆందోళన ఉంటుంది. వాళ్ళ భవిష్యత్తు గురించి, వాళ్ళ ప్రవర్తన గురించి ఎక్కువగా ఆలోచన చేస్తారు. మనసును స్థిమితంగా ఉంచండి. జీవిత భాగస్వామితో స్వల్ప మనస్పర్ధలు వచ్చే అవకాశం గోచరిస్తోంది. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. గతంలో చేసిన అప్పులను తీర్చివేసి మానసిక ప్రశాంతను కలిగి ఉంటారు. వివాహాది శుభకార్య విషయంలో తీవ్ర ఒత్తిడికి లోనవుతారు. శుభకార్యాలు సాదాసీదాగా చేయాలనుకుంటారు. బీపీ, షుగర్, ఉపశం వంటివి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం లేకపోవడం మీ ఆవేదనకు కారణమవుతుంది. విదేశాల్లో చదువుకోవడానికి, ఉద్యోగం చేయడానికి రెండింటికి అవకాశం కలిసి వస్తాయి. ఒక శుభవార్త వినే అవకాశం ఈ వారం ఉంది. ఏ విషయంలో అయినా సరే ఎవరిని అతిగా నమ్మవద్దు. కఠినమైన కొన్ని సమస్యలను మీ వాక్చాతుర్యంతో, పలుకుబడితో పరిష్కరించగలుగుతారు. ఇందువల్ల మీకు విశేషమైన మేలు జరుగుతుంది. చాలా సందర్భాల్లో తప్పించుకోవడానికి అవకాశం ఉన్నా ఆ విధంగా చేయక సమస్యలను, బాధ్యతల్ని సమర్థవంతంగా ఎదుర్కొంటారు. కోర్టు వ్యవహారాలు అనుకూలిస్తాయి. ఈ రాశి వారికి అష్టమ శని నడుస్తున్న వలన అఘోర పశుపత హోమం, అలాగే సౌర కంకణం ధరించడం చెప్పదగిన సూచన. ప్రతిరోజు ప్రతినిత్యం శని స్తోత్రం చదువుకుంటే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. వీరికి అష్టమ శని నడుస్తున్న వల్ల కొన్ని పనులు నిదానంగా సాగినా ప్రథమార్థం కంటే ద్వితీయార్థంలో సానుకూలపడే పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఏది ఏమైనా మీరు తీసుకున్న నిర్ణయాల వల్ల లాభపడగలుగుతారు. అందరినీ నమ్మి ధన వ్యయం చేయవద్దు. అవసరానికి మించిన ధనాన్ని ఖర్చు చేయడం కూడా మంచిది కాదు. అవసరమైతే తప్ప ధన వ్యయం చేయకపోవడం అనేది చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ 9, కలిసి వచ్చే దిక్కు ఉత్తరం, కలిసి వచ్చే రంగు తెలుపు. ఈ పూజా స్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్.